టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. మరో 24 గంటల్లో ఈ జంట ఒక్కటవబోతోంది. రేపు జరిగే వీరి వివాహ వేడుక కోసం రాజస్థాన్లోని చారిత్రాత్మక నగరం ఉదయ్పూర్ మెమొంటోస్ బై ఐటీసీ హోటల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిన్న మెహందీ కార్యక్రమంతో వేడుకలు మొదలవగా ఇవాళ హల్దీ సంగీత్ వేడుక జరగనుంది. కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకలు సాగుతున్నాయి. విజయ్ రష్మిక వివాహం కోసం సెలబ్రిటీలు ప్రముఖులు ఉదయ్పూర్ బాటపట్టారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్పూర్ చేరుకున్నారు. కోకిలాబెన్ ముఖేష్, నీతా అంబానీలతో పాటు ఆకాష్, శ్లోక అంబానీతో పాటు అనిల్ అంబానీ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ దర్శకులు సందీప్ రెడ్డి వంగ, నటుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా చేరుకున్నారు. టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మికలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ తన తరపున విషెస్ తెలిపారు. విజయ్ రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో 7 అడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్ రష్మిక నిజ జీవితంలో ప్రేమ అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా వధూవరులకు వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.